నా హృదయపూర్వక ధన్యవాదాలు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను, వ్యతిరేకించండి క్రిమినల్ విధానాన్ని. వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత. భద్రాచలం బాబు గారికి అదేవిధంగా ఒక పెద్ద విధానాన్ని ఖబర్దార్ ఖబర్దార్ వర్గీకరణ వదలరా. తులిబిల్లి అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు ఈ యొక్క నెల్లూరు నడిపట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మాలల యొక్క ఆత్మఘోష సభ, అదేవిధంగా వచ్చేసి ఈ యొక్క పత్రికా ముఖంగా చెబుతా ఉన్నాం. ఆగస్టు 1వ తేదీన ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వర్గీకరణ చేయమన్నది, ఏ విధంగా చేయమన్నదో కూడా కనీసం రాజకీయమైన అవగాహన లేకుండా ఈ యొక్క ప్రభుత్వమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాత్రి వర్గీకరణ తీర్మానాన్ని ఆర్ఆర్ మిశ్రా గారు ఇచ్చారు. దాన్ని మేము రాష్ట్ర కేబినెట్ ఆమోదిస్తామంటూ చాలా సిగ్గుచేటు. ఈ యొక్క వర్గీకరణ మేము రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ అనటం లేదు, ఇది రాజకీయమైనటువంటి వర్గీకరణ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వాస్తవానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ యొక్క జాతీయ సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా జనాభా లెక్కలు తీసి ఏ జనాభా మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియజేయమన్నది. 2011లో జనాభా లెక్కలు తీశారు. 2024 ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి జనాభా లెక్కలు తీయాలి. జనాభా లెక్కలు తీయలేదు అంటే 2024 జనాభా లెక్కలు తీయలేదని 2011 లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే నువ్వు ఇప్పుడు కుక్క గరిస్తే పాము కాటు ముందేస్తావా? అంటే ఎక్స్పైర్ అయిన డేట్ది 2011లో ఎప్పుడో మెడిసిన్ ఉంటే నువ్వు ఇప్పుడు వేస్తే పని చేస్తుందా? తప్పనిసరిగా కూడా దీని మీద సుప్రీంకోర్టుకి పోతాం. మరి ముఖ్యంగా చెబుతా ఉన్నాం, ఎంపీరికల్ డేటా తీయమన్నది సుప్రీంకోర్టు. వాళ్ళ యొక్క ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాల్లో ఎవరైతే వెనకబడ్డారో వెనకబడ్డ వారిని గుర్తించి అనుభవపూర్వకంగా మీరు పరిశీలించి వాళ్ళ యొక్క వెనకబడతనానికి కారణాన్ని కనుక్కొని వారికి మాత్రమే రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయమన్నారు. మీరు ఎప్పుడు పరిశీలించారు? ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కానీ ఎస్సీల మీద సమిష్టిగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అంటే జాతీయ ఎస్సీ కమిషన్ సంబంధం లేకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సభాముఖంగా అడుగుతున్నాం, నేను పెద్ద మాదిగను అవుతాను, నేను పెద్ద మాదిగను అవుతాను అంటున్నావు. అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాదిగలకు ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ రాష్ట్రంలో మాలలు లేరా, మాదిగలు లేరా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ లేరా? ఒక ఈ రాష్ట్రానికి పెద్దగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభ్యున్నతికి పాటుపడాల్సినటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి మాదిగలు ముఖ్యమంత్రి అవుతానని చెప్పి, అదేవిధంగా రాత్రి ఎంఎస్ రాజు గారు మాట్లాడుతూ ఉంటారు, ఒక ఎమ్మెల్యే రాజీవ్ రంజన్ మిశ్రా గారు మేమిచ్చినటువంటి రిపోర్ట్ మాత్రమే ఇచ్చాడు. కానీ మా యొక్క ఎమ్మెల్యేలు, మా యొక్క గవర్నమెంట్, మా పార్టీ చెప్పిన మేనిఫెస్టో అనే రిజర్వేషన్ వర్గీకరణ తీర్పునిచ్చారని చెప్పడం చాలా సిగ్గుచేటు. దీన్ని మేము రేపు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాం. 2011 లెక్కల ప్రకారం ఈ రాష్ట్రం ఉమ్మడిగా కలిసి ఉంది ఆంధ్ర తెలంగాణ. ఏ విధంగా విడదీస్తారు మీరు? 2014లో రాష్ట్రం విడిపోయిన జూన్ 2వ తేదీన. అంటే మాదిగలు మాలలు సపరేట్గా మీరు లెక్కలు తీయలేదు. ఇప్పుడు ఆంధ్రాలో 90 లక్షల మంది మాలలు మేము ఉంటే మీరు 7.5% ఇచ్చారు. 35 లక్షల నుంచి 45 లక్షలు ఉన్న మాదిగలకు 6.5 లక్షలు ఇచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది, ఇది రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ కాదు, శాస్త్రీయబద్ధమైన వర్గీకరణ కాదు. ఇది రాజకీయ కుట్రలతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి మాలా మాదిగల మధ్య రాజ్యాధికారానికి ముందుకు పోకుండా దళితుల మధ్య తగాదాలు పెట్టి తమాషాలు చూసేటటువంటి వర్గీకరణే. ఇది తప్పనిసరిగా సుప్రీంకోర్టులో కొట్టేస్తారు. సెన్సస్ తీయకుండా నువ్వు ఎట్లా వర్గీకరణ చేస్తావు? ఎంపీరికల్ డేటా లేకుండా నువ్వు ఎట్లా వర్గీకరణ చేస్తావు? వెనకబడతనాన్ని గుర్తించకుండా నువ్వు ఎలా వర్గీకరణ చేస్తావు? దీన్ని రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం తప్పనిసరిగా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మాల సంఘాలు అన్నీ కలిసి ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టులో వేసి ఈ యొక్క ప్రభుత్వానికి ముట్టికాయ లేపిస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు తులిబిల్లి అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశ్వరు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమరావు అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో వెరీ క్లియర్గా చెప్పింది 341 ఆర్టికల్ను సవరణ చేయకుండా వర్గీకరణ చేయలేము అని.
మా వల్ల కూడా కాదు, కేవలం పార్లమెంట్ వల్ల అవుతుంది క్లియర్గా చెప్పింది. చెప్తూ తన జడ్జిమెంట్లో ఏం చెప్పింది అంటే, మీ దగ్గర ప్రాబబుల్ ఎంపిరికల్ డేటా కనుక ఉంటే ఈ కమ్యూనిటీలో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళ డేటా మీ దగ్గర ఉంటే ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పింది. వర్గీకరణ చేసుకోమని ఎక్కడ చెప్పలేదు. సబ్ క్లాసిఫికేషన్ దాన్ని ఉపవర్గీకరణ చేయముంది. అంటే ఉపవర్గీకరణ అంటే వెనకబడ్డ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఇవ్వండి. ప్రత్యేక ట్రీట్మెంట్ అయితే కార్పొరేషన్ ద్వారా కావచ్చు, ఆర్థిక వెసులుబాటు ద్వారా కావచ్చు, లేదంటే వాళ్ళు ఉద్యోగాలను అందుకునే విధంగా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు పెట్టండి, లేదా ప్రత్యేకమైన కాలేజీలు పెట్టండి, అందరూ కూడా రిజర్వేషన్ అందుకునే విధంగా వాళ్ళకి ప్రయత్నాలు చేయడానికి చెప్పిందే. కానీ కనీసం రాజీవ్ రంజన్ మిశ్రా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ ఒక్కరు కూడా కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా చదవకుండా కోర్టు ధిక్కారం కింద ఇప్పుడు చేసేటటువంటి వర్గీకరణ వాళ్ళు కోర్టు ధిక్కారమే కానీ వర్గీకరణ అయితే కాదు. ఇది నిలవదని చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా తెలుసు. కానీ మాలా మాదిగల మధ్య తగాదు పెట్టాలి, మాదిగలను మభ్య పెట్టాలి, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం ఒక ఉద్దేశంతో తప్పించి చంద్రబాబు గారికి వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు, ఒకటి చంద్రబాబు అయితే, రెండు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరయ్య స్వామి గారు. ఆయన జనవరిలోనే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మీరు క్లియర్గా వర్గీకరణ చేసేయండి, అసలు సుప్రీంకోర్టు తీర్పును పెట్టి ఈ కమిషన్లు ఎందుకు మనకి, ఇవన్నీ మనకు అవసరం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. అంటే అతనేం చెప్తున్నాడంటే, ఒక మాల సంఘాలు పోయి కలిసినప్పుడు నేను మాలవాడిని కాదు, నేను మాలకి నాకు సంబంధం లేదు, నేను తెలుగుదేశం కుటుంబ సభ్యుడిని, నాకు కులం ట్యాగ్ అంటించబాకండి అంటున్నాడు. అయ్యా బాలవీరయ్య స్వామి గారు, నువ్వు మాలాడుగా పుట్టావు కాబట్టే కొండేపు కాన్స్టిట్యున్సీలో రిజర్వేషన్ సీటు నీకు ఇచ్చారు, రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో నువ్వు గెలిచావు. నువ్వు తెలుగుదేశం కుటుంబ సభ్యుడు అయితే నీకు ఎవరు, నువ్వు ఎక్కడైనా జనరల్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలి. లేదు నేను మాలవాడిని కాదు అని కనుక నువ్వు చెప్పే పని అయితే నువ్వు హ్యాపీగా నువ్వు రాజీనామా చేసేయి, అక్కడ మాలోడో మాది కూడా అక్కడ పోటీ చేస్తారు, గెలుస్తారు. నువ్వు షెడ్యూల్డ్ క్యాస్ట్ టికెట్ మీద పోటీ చేసి నేను షెడ్యూల్డ్ క్యాస్ట్ వాడిని కాదు, నాకు ట్యాగ్ కట్టబాకండి అన్నారంటే ఇంతకంటే సిగ్గు, ఇంతకంటే దరిద్రం ఈ భారతదేశంలో ఏ కులానికే ఉండదు. అయితే చంద్రబాబు నాయుడుకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్గీకరణ చేసి అసంబద్ధంగా రాజ్యాంగం మీద దాడి చేయటం వల్ల మాలలంతా ఏకమయ్యారు. చంద్రబాబును దించేసి మాలల అధికారంలోకి రావడానికి తిరుపతిలో 23వ తేదీ మీటింగ్ పెట్టారు. హలో మాల చలో తిరుపతి, అదే ప్రతి ఒక్క మాల కదిలి తిరుపతి రావాలి, చంద్రబాబునైనా దించేద్దాం, వర్గీకరణ వ్యతిరేకిద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. జై భీమ్. అందరికీ నమస్కారం. పత్రికా మిత్రులందరికీ నా పేరు స్వర్ణ వెంకయ్య, రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ని మరియు రాష్ట్ర జేఏసీ కన్వీనర్ కూడా నేను పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లాలో ఏది కూడా నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమైతే అది ప్రభంజనం అవుతుంది. మొట్టమొదటిసారి వర్గీకరణకు వ్యతిరేకంగా నిన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేదానికి శ్రీకారం చుడితే ఈరోజు నెల్లూరులో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క మాలల సభ పెట్టి దాన్ని వ్యతిరేకంగా మేము మాట్లాడటం అనేది ఇక్కడి నుంచే ప్రారంభం. కాబట్టి నెల్లూరు నుంచే ఏ ఉద్యమం, ఒక సారాయి ఉద్యమమైనా సక్సెస్సే, ఒక రాజకీయ ఉద్యమమైనా సక్సెస్సే, ఒక వర్గీకరణ ఉద్యమమైనా సక్సెస్ అవుతుంది. కాబట్టి మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా మాలందరూ కూడా వ్యతిరేకిస్తూ గతంలో 2004లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు పరచాలని చెప్పి గతంలో వచ్చినటువంటి అనేక కమిషన్లు కూడా పక్కన పెట్టి ఈరోజు రాజీవ్ మిశ్రా కమిషను, ఈయన చంద్రబాబు నాయుడు గారు జోబులో ఉన్నటువంటి రాజీవ్ మిశ్రా కమిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక శాతం మాలలుంటే మాకు 7.5, అదేవిధంగా తక్కువగా ఉన్నటువంటి మాది సోదరులకు వచ్చి 6.5 ఇవ్వడం జరిగింది. చాలా దుర్మార్గకరమైనటువంటి ఈ యొక్క నివేదికను మేము పూర్తిగా మాలనందరూ కూడా, మాల ఉద్యోగస్తులు, మాల నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నాం. దానిలో భాగంగానే ఈ నెల 23వ తేదీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మాలల సింహ గర్జనతో ఈ యొక్క రాష్ట్రాన్ని, మాలలకు ఉండేటువంటి సత్తా ఏందో చూపించి రాబోయే ఎన్నికల్లో మాలల సత్తా ఈ ప్రభుత్వానికి మేము చూపిస్తాం. అదేవిధంగా కేంద్రానికి కూడా మా కేక వినిపిస్తామని కూడా ఈ పత్రికాముఖంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.